కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కామెంట్ చేయండి. ఒకసారి శేషతల్పంమీద సీతదిరుతున్న శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి ఒక ప్రశ్న వేసింది. స్వామి, నా మనసులో 3 సందేహాలున్నాయి, వాటిని నివృత్తి చెయ్యండి అని లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కోరింది. అందుకు శ్రీమహావిష్ణువు కూడా అంగీకరించాడు. మహాలక్ష్మి మనసులో ఉన్న సందేహాలను అడగమని ఆదేశించాడు. అప్పుడు శ్రీమహాలక్ష్మి, ఏ మహిళకు పుత్రయోగం ఉండదు, ఏ మహిళకు చిన్న వయసులోనే వైరాగ్యం ప్రాప్తిస్తుంది, ఎలాంటి పనులు చేసిన స్త్రీకి చనిపోయిన తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుంది అనడిగింది. లోకకల్యాణం కోసం ఈ ప్రశ్నలడిగిన శ్రీమహాలక్ష్మి కోరికను తీర్చడానికి శ్రీమన్నారాయణ అంగీకరించాడు. ఈ ప్రశ్నలకు నేను చెప్పే సమాధానాలను ఏ వ్యక్తి అయితే సంపూర్ణ శ్రద్ధతో వింటాడో అటువంటి వ్యక్తికి పుణ్యం లభిస్తుంది. తరువాత కూడా అతను మోక్షం సాధించుకుంటాడు. ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారికి సంబంధించిన 32 పాపాలను నేను క్షమిస్తాను అని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పారు. అందుకు మహాలక్ష్మి కూడా వెంటనే ఒప్పుకొని కథను వినడానికి సన్నతమైంది. మీరు కూడా ఇప్పుడు విష్ణుమూర్తి చెప్పబోయే ఈ కథను పూర్తిగా వినండి. ఒకానొక దేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి 5 కొడుకులు కలిగారు. కొడుకులు పెరిగి పెద్దవారయ్యారు. ఆ వ్యాపారి 2 కొడుకులకు పెళ్లి చేశాడు. ఆ 2 కొడుకులకు సంతానం కలిగారు. పెద్ద కొడుక్కు ఒక బాబు పుట్టాడు. చిన్న కొడుక్కు ఒక పాప పుట్టింది. కాని వ్యాపారి భార్య చాలా దుర్మార్గురాలు. పెద్ద కొడుకు భార్యను, అంటే తన పెద్ద కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. కాని చిన్న కోడల్ని మాత్రం చిన్నచూపు చూస్తూ ఉండేది. చిన్న కోడలు చాలా ఉత్తమురాలు. ఆమె ఒక పతివ్రత శిరోమణి. ఆమె ఒక్కటే ఇంట్లో పనులన్నీ కూడా చేసేది. ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా పూర్తి చేసేది. ఇటువంటి ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తగారు ఆమెను నానా హింసలు పెట్టేది. ఎప్పుడు చూసినా ఆమెను అవమానిస్తూ ఉండేది. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. అది ఏమిటంటే, పెద్ద కోడలికి ఒక కొడుకున్నాడు, చిన్న కోడలికి మాత్రం కూతురు పుట్టింది. కూతురు పుట్టిందనే కారణంగా అత్తగారు చిన్న కోడలు ఎప్పుడూ అవమానిస్తూ వేలనగా మాట్లాడుతూ ఉండేది. ఆ చిన్న కోడలు పేరు సుకన్య. ఆమె ప్రతిరోజూ ఉదయాన్నే బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేచి రోజంతా పనులు చేసేది. అత్తగారికి సేవలు చేశారు. ఈ విధంగా సేవలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడలు నిర్వేక్షిస్తూ వచ్చేది. కావాలని ఆమెను రకరకాలుగా చిత్రవద చేస్తూ మరిన్ని పనులు పురమాయించేది. అయితే ఒకరోజు అత్తగారు చిన్న కోడలితో, నేను ప్రస్తుతం బయటకి వెళ్తున్నాను, వెళ్ళి వచ్చేలోపు వంట చెయ్యమని చెప్పి బయటకు వెళ్ళింది. అప్పుడు సుకన్య ఈ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయని మనసులోనే బాధపడుతూ ఉండేది. అంతలో ఎవరో తలుపు తట్టినట్టుగా వినిపించింది. వంట చెయ్యమని చెప్పినంత అప్పుడే వచ్చేసిందా అని భయపడుతూ సుకన్య తలుపు తెరిచింది. ఎదురుగా మీకొక భిక్షగాడు కనిపించాడు. తన కడుపునిండా అన్నం పెట్టమని, అలా పెడితే తనకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాడు. దాంతో సుకన్య ఆలోచనలో పడింది. బ్రాహ్మణుడికి అన్నం పెట్టిన విషయం తెలిస్తే తన అత్త రాచరంపాన పెడుతుంది అని ఆలోచనలో పడింది. కాని అత్తకు భయపడి బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే ఆయన కోపానికి గురవుతానేమోనని కూడా ఆమె ఆలోచించింది. ఇలా పలు విధాలుగా ఆలోచించిన సుకన్య అతిథి ధర్మాన్ని పాటిస్తూ బిచ్చగాడిని లోపలికి పిలిచింది. అతనికి భోజనం వడ్డిస్తూ ఉండగా అత్త అక్కడికి వచ్చింది. ఇంట్లో భిక్షగాడు అన్నం తింటూ ఉండటం చూసి ఆమెకు కోపం రెట్టింపయ్యింది. దాంతో ఆమె అన్నం తింటున్న భిక్షగాడిని అన్నాన్ని బయటకు విసిరికొట్టి సుకన్యను నోటికొచ్చినట్లుగా తిట్టింది. అప్పుడు సుకన్య తను కేవలం తన వాటకు వచ్చే అన్నాన్ని మాత్రమే బ్రాహ్మణుడికి వడ్డించాలని, ఇందులో కోపడవలసిన పనిలేదని చెప్పడానికి ట్రై చేసింది. ఇంటికి వచ్చిన అతిథులను వట్టి చేతులతో పంపించకూడదు, బలితే భిక్షాందేహి అని అడిగిన భిక్షగాడిని ఖాళీ కడుపుతో పంపించడం సబబు కాదని చెప్పింది. కాని వాళ్ళ అత్తమాత్రం అందుకు ఒప్పుకోలేదు. నోటికొచ్చినట్టు తిడుతూ కోపంతో ఆమెను కొట్టి ఇంటినుంచి బయటకు పంపించింది. చాలాసేపటి వరకు సుకన్య ఇంటి బయట నిలబడి ఉంది. బయట నిలబడి వాళ్ళ అత్తను బ్రతిమారాడుతూ ఉంది. ఆ తర్వాత సుకన్య ఎంతో దుఃఖంతో తన బిడ్డను పట్టుకుని పుట్టింటికి బయలుదేరింది. అయితే వెళ్లే మార్గంలో ఒక పెద్ద అడవి ఉంది. అడవి మార్గంలో ఆకలితో ఉన్న సుకన్య ప్రయాణిస్తూ ఉంది. అంతలో భయంకరమైన తుఫాను మొదలైంది. ఆ వర్షపు దాటిని తట్టుకోవడానికి సుకన్య ఒక చెట్టు నీడన నిలబడింది. ఆ చెట్టు కింద ఉన్న ఒక చిన్న గుడిసెలాంటిది ఉండటం చూసి సుకన్య గుడిసెలోనికి వెళ్ళింది. అక్కడికి వెళ్లి చూసిన తర్వాత బ్రాహ్మణ భిక్షగాడు కనిపించాడు. అతని వెంటనే శివుడిగా మారిపోతాడు.
దాంతో ఇంతకుముందు తన ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడని తెలుసుకున్న సుకన్య నేరుగా ఆయన కాళ్లమీద పడిపోయింది. అప్పుడు శివుడు సుకన్యను చూసి, నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నీవు కేవలం ఆడబిడ్డకు జన్మ ఇచ్చావన్న నిందతో మీ అత్త నిన్ను రాచరంపాన పెడుతుంది. కాని నువ్వు ఏమీ ఆందోళన పడకు. నేను ఒక తాళపత్రాన్ని ఇస్తాను. ఆ పత్రం మీద రాసి ఉన్నదాన్ని నీవు తూచ తప్పకుండా పాటిస్తే అప్పుడు నీకు గుణవంతుడైన పుత్రుడు పుడతాడు అని చెప్పిన తర్వాత శివుడు అదృష్టమయ్యాడు. ఇక సుకన్య చాలా సంతోషించింది. సుకన్యను వెతుక్కుంటూ అక్కడికే వచ్చిన ఆమె భర్తకు ఆమె జరిగిందంతా కూడా పూసగుచ్చినట్లుగా చెప్పింది. ఇక వాళ్ళిద్దరూ అడవిలోనే జీవించాలని నిర్ణయించుకున్నారు. అక్కడ నివసిస్తూ ఉన్న సుకన్యకు ఒకరోజు పుత్రప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది. నాకు కూడా ఒక కొడుకు ఉంటే మా అత్తగారి ఇంట్లో నాక్కూడా ఎంతో గౌరవం లభిస్తుందని భావించింది. వెంటనే శివుడిచ్చిన తాళపత్రాన్ని తెరిచి చదివింది. ఏ మహిళ అయితే కొడుకును కనాలి అనుకుంటుందో ఆ మహిళ భర్తకు ఎడమవైపు పడుకోవాలని, పురుషుని కుడిముక్కు నుండే శ్వాస తీసుకుంటారు, కుడివైపు పడుకుంటే ఎడమముక్కు తీసుకుంటారు. పుత్రప్రాప్తి కోసం తపించే దంపతులు పురుషుని కుడిముక్కు నుండి శ్వాస తీర్చుకునే సమయంలో కలవాల్సి ఉంటుంది. ఋతుప్రక్రియ మొదలైన 4వ రోజు కాకుండా 5వ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది. అదే 6వ రోజు ఆమెతో కలిస్తే కొడుకు పుడతాడు. ఇక 7వ రోజు కలవడం వల్ల అధవరాలు అయిన కూతురు జన్మిస్తుంది. 8వ రోజు సంగమం వల్ల ఎంతో బలమైన కూతురు జన్మిస్తుంది. 9వ రోజు కలవడం వల్ల అందమైన కూతురు జన్మిస్తుంది. 10వ రోజు భార్యతో కలవడం వల్ల ఎంతో తెలివైన కొడుకు పుడతాడు. 11వ రోజు భార్యతో కలిస్తే గుణవంతురాలైన కూతురు జన్మిస్తుంది. 12వ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల గుణవంతుడైన కొడుకు పుడతాడు. 13వ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల లక్ష్మీ స్వరూపమైన అమ్మాయి కలుగుతుంది. ఇక 14వ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు. ఈ విధంగా రాయబడిన ఆ తాళపత్రాన్ని చదివిన సుకన్య తన నెలసలి మొదలైనప్పటి నుండి 14వ రోజున భర్తతో కలిసింది. అలా జరిగిన కొన్ని రోజులకు ఆమె గర్భవతి అయింది. చాలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు కట్టెలు తేవడానికి ఆమె భర్త అడవుల్లోకి వెళ్లాడు. అంతలో భారీ తుఫాను మొదలయింది. దాంతో వారు నివసిస్తున్న గుడిసె పైకప్పు ఎగిరిపోయింది. వెంటనే సుకన్య ఇంతకుముందు తనకు కనిపించిన సన్యాసి ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళింది. అక్కడి ఉండే గుడిసెలోకి వెళ్లి సుకన్య తన భర్త కోసం ఎదురుచూస్తూ ఉండగా అక్కడికి 2 రాక్షసులు వచ్చారు. వాళ్ళిద్దరు చెట్టుతో పాటు ఆ ప్రదేశాన్ని తీసుకుని ఒక నిర్మాణస్తుమైన ప్రాంతానికి వెళ్ళిపోయారు. సుకన్య ఆ చెట్టు కింద ఉన్న గుడిసెలోనే ఉండిపోయింది. అప్పుడు సుకన్య గుడిసెలో నుండి బయటకు వచ్చి చూడగా అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె కళ్ళ ఎదురుగా ఎంతో బంగారం ధనం కనిపించింది. దానిలో కొంచెం బంగారం తీసుకుని ఆమె తిరిగి గుడిసెలోనికి వచ్చింది. ఆ తర్వాత రాక్షసులు ఇద్దరు కూడా చెట్టుకు తీసుకుని వెళ్లి అడవులో ఇంతకుముందు ఉన్న ప్రదేశంలోనే ఉంచారు. రాక్షసులు ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్లిపోయారు. గుడిసెలో నుండి బయటకు వచ్చిన సుకన్య అప్పుడే అక్కడికి వచ్చిన భర్తని చూసింది. జరిగిందంతా కూడా భర్తకు చెప్పి ఆ బంగారం అంతా కూడా తన భర్తకి ఇచ్చేశాను. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఇంటికి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన తర్వాత అత్తకు జరిగిందంతా కూడా చెప్పింది సుకన్య. అయితే ఆమె చేసిన దానికి తన అత్తకు కోపం వచ్చింది. ఒసేయ్ పిచ్చిదానా, కేవలం కొద్దిపాటి బంగారాన్ని మాత్రమే తీసుకుని వస్తావా? నీ స్థానంలో నేను ఉంటే ఖచ్చితంగా ఎంతో బంగారాన్ని మోసుకొచ్చేడానని చెప్పింది. తర్వాత సుకన్య వాళ్ళ అత్త సుకన్య చేసిన విధానంగానే అడవిలోకి వెళ్లి చెట్టునీడలో ఉండే గుడిసెలోకి వెళ్ళింది. రాక్షసులు వచ్చే క్షణం కోసం ఎదురుచూస్తూ ఉంది. ఆమె ఎదురుచూపులు ఫలించి రాక్షసులు అక్కడికి వచ్చారు. చెట్టు ప్రక్కల ప్రాంతాన్ని కూడా తీసుకుని ఆ రాక్షసులకు మంచి పర్వతం దగ్గరికి తీసుకువెళ్లారు. అత్త గుడిసెలో నుండి బయటకు వచ్చి చూస్తే అంత మంచు కనిపించింది. అది చూసి అత్తకు కోపం వచ్చి రాక్షసులను కూడా తిట్టడం మొదలుపెట్టింది. ఆ మాటలు విన్న రాక్షసులు గుడిసెలో ఒక ముసలావిడ ఉన్నట్టు అనిపించింది. ఆమెను మంచు పర్వతం మీదకు ఆ రాక్షసులు విసిరికొట్టారు. అక్కడికక్కడే ఆ అత్త చచ్చిపోయింది. తర్వాత సుకన్య తిరిగి చెట్టు దగ్గరికి వచ్చింది. చెట్టు కింద ఉన్న గుడిసెలో అత్త లేకపోవడంతో చూసి అత్త చనిపోయిందన్న విషయం సుకన్యకు అర్థమయ్యింది. తరువాత సుకన్యకు పండంటి బాబు పుట్టాడు. దాంతో సుకన్య చాలా సంతోషించింది. ఇక ఏ మహిళ అయితే దురాశ ఎక్కువగా ఉంటుందో ఆమెకు వైవిధ్యం ప్రాప్తిస్తుంది. ఏ మహిళ అయితే సంస్కారవంతంతో ఉంటుందో అటువంటి మహిళ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తుందని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పాడు. ఈ కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి తప్పకుండా పుత్రప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.